హలో అండి. ఈ కథను రాసిన వారు యశోద గారు. అది నవంబర్ మాసం. ఉదయం 6 గంటల సమయం. దేవకి పూల సజ్జతో పారిజాత పుష్పాల కోసం ఇంటి వెనక భాగానికి వచ్చింది. దొడ్లో రకరకాల పూల చెట్లు, కాయగూరల పాదులతో చక్కగా కలకల్లాడుతుంది. ఎర్రని మందారాలు వయ్యారంగా చెట్టుకు వేలాడుతున్నాయి. నక్షత్రాలు పరిచినట్లుగా నందివర్ధనం చెట్ల నిండా పూలు. కొన్ని మందారాలు కోసి పూల సజ్జలో వేసుకుంది. అలాగే పారిజాతం చెట్టు కింద పరిచిన చాప మీద రాలిన పారిజాతాలను ఎక్కడ నలిగిపోతాయో అన్నట్టుగా నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరి పూల సజ్జలో నింపుకొని ఇంట్లోనికి వచ్చింది. ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఆవిడికి. 1 గంట సేపు పూజా మందిరంలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవటం ఆవిడ దినచర్యలో తొలి భాగం. దేవకిది సొంత ఇల్లు. భర్త బ్రతికుండగానే కట్టిన ఇల్లు. విశాలమైన గదులే కాకుండా ఇంటి ముందు వెనుక భాగాల్లో కూడా విశాలమైన స్థలం ఉంచుకొని కట్టుకున్నారు. ముందు వెనుక రకరకాల కాయగూరలు, పూల చెట్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. భర్త హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ పోస్టులో పనిచేసి రిటైర్ అయిన 5 సంవత్సరాలకు హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పటికే పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి. తను కూడా ఒక ప్రైవేట్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసింది. ఒక 20 సంవత్సరాలు. కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీలో ఉంటున్నారు, వారి ఆఫీస్కు దగ్గరగా. వారికి 5 సంవత్సరాల అబ్బాయి. అమ్మాయి మృదులని మంచి కుటుంబంలోకి కోడలిగా పంపించారు. దేవకిని కొడుకు కోడలు తమ దగ్గరే ఉండమని ఎంత బ్రతిమాలినా ఇంకా సమయం ఉందిరా మోహన్, మీ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటానంటుంది. కొన్నాళ్ళు సొంత ఇంటిలో ఉండనీరా మోహన్, మీ నాన్నకి ఎంతో ఇష్టమైన తోటని విడిచి రాలేనురా అంటూ సున్నితంగా జవాబిచ్చే తల్లిని ఏమీ అనలేడు. పోనీలే, ఒకే ఊర్లోనే ఉంటున్నాం కదా అనుకుంటూ సంతృప్తి పడతాడు. కూతురు మృదులది ఉమ్మడి కుటుంబం. కొన్నాళ్ళు ఒక మల్టీనేషనల్ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్గా ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక మానేసింది. ఉమ్మడి కుటుంబంలో చక్కగా ఇమిడిపోయి అందరి మన్నలను పొందుతోంది. ఒక నెల రోజుల క్రితం దేవకి వాళ్ళ పక్క వాటాలోకి ఒక కుటుంబం కొత్తగా అద్దెకు దిగింది. పక్క పోర్షన్ని ఒక మంచి కుటుంబానికి అద్దెకిస్తే తనకు కాస్తంత తోడుగా ఉంటారన్న ఆశతోనే కానీ అద్దె మీద వ్యామోహం కాదు. అద్దెకు దిగిన కుటుంబ యజమాని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళు ఫ్లాట్ కొనాలని ఒక బిల్డర్కి అడ్వాన్స్ పే చేశారట. నిర్మాణం పూర్తయిన హ్యాండ్ ఓవర్ చేసేసరికి 1 సంవత్సర కాలం పడుతుందని అనేసరికి ఆ ఫ్లాట్కు దగ్గరలో ఉన్న ఈ ఏరియాకి, అంటే దేవకి గారింట్లోకి అద్దెకు దిగిపోయారు. అద్దెకు దిగిన రామ్ గోపాల్, సునీత దంపతులకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి పెళ్లి చేసి 6 నెలలు అయిందని, కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని చెప్పారు. వీళ్ళ ఇంట్లో దిగేటప్పుడు పెళ్ళైన అమ్మాయి కూడా వీరితోనే ఉంది. చూడ్డానికి బాగుంది ఆధునికంగా. మెడలో సన్నని నల్లపూసల గొలుసు మాత్రమే ఉంది. కాళ్లకు కొత్త ఫ్యాషన్ మట్టెలు పెట్టుకుంది. ఆ అమ్మాయి అత్తవారిది హైదరాబాద్ అని సునీత దేవకితో చెప్పింది. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ చెప్పింది. ఆ అమ్మాయి పేరు మేఘన అని వారి పిలుపుల ద్వారా తెలుసుకుంది దేవకి. కాలం మరో 3 వారాలు గడిచిపోయాయి. కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకోవడం తప్పితే ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. మేఘన ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ తోటలో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి 3 వారాలు దాటిపోయినా మేఘన భర్త గాని అత్తవారింటి వైపు నుండి ఎవరూ కూడా వారింటికి రాకపోవడం కాస్త ఆశ్చర్యం అనిపించింది దేవకికి. తను ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చదు. అందుకే చూసి చూడనట్లుగా ఊరుకుంది. ఆ రోజు సునీత దేవుడికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత కాస్త ప్రసాదం పళ్ళు దేవకికి ఇద్దామని వారింటికి వచ్చింది. సునీతను చూడగానే దేవకి నవ్వుతూ ఆహ్వానించింది. ఏమిటి సునీత గారు, మీరు రావాలా, మీ అమ్మాయిని పంపలేకపోయారా అంటూ అభిమానంగా మాట్లాడింది. మా మేఘన సరిపోయింది, అది లేచేసరికే పెద్దాడుతుంది, లేవే తల్లి అంటూ 10 సార్లు లేపితే గాని లేవదు. మరి అత్తవారింట్లో కూడా ఇదే పద్ధత? కొత్త పెళ్లి కూతురు అన్నేసి రోజులు పుట్టింట్లో ఉండిపోతే పాపం మీ అల్లుడికి ఇబ్బంది కాదు? ఈ రోజులే వాళ్ళకి మధురమైన రోజులు సునీత గారు. బంధం బలంగా పెనవేసుకునేది ఇప్పుడే. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీరు నాకు సొంత చెల్లెల్లాగా అనిపించి చనువుగా అంటున్నాను. దేవకి మాటలకు సునీత ముఖంలో హఠాత్తుగా రంగులు మారాయి. తడబడిపోతూ, అయ్యో ఎంత మాట, అదేమీ లేదులేండి, మీకు ఆ చనువు ఎప్పటికీ ఉంది.
నేనేమీ అనుకోను. వంట మధ్యలో ఆపి వచ్చాను దేవకి గారు, వస్తానంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. సునీత ముఖ కవలికల్లోని మార్పులు దేవకి దృష్టిని దాటిపోలేదు. ఆ రోజు ఆదివారం. అంతకు ముందు రోజే కరెంట్ మీటర్ రీడింగ్ చూసి బిల్లు ఇచ్చి వెళ్ళాడు ఎలక్ట్రీషియన్. ఆ బిల్లు ఇద్దామని సునీత వాళ్ళ పోర్షన్లోనికి వెళ్ళింది దేవకి. వారి పోర్షన్ కాస్త వెనుగ్గా ఉంటుంది. మెయిన్ డోర్ తెరిచే ఉంది. డోర్కి కర్టన్ వేలాడుతుంది. సునీత పనిమంతురాలే. ఇంటిని చక్కగా నీట్గా పెడుతుంది. తనకలా ఉంటే ఎంతో ఇష్టం. లోపలికి వెళ్ళబోయేదల్లా మేఘన గట్టిగా మాట్లాడుతుంటే అక్కడే ఉండిపోయింది. తన పేరు మేఘన ప్రస్తావించిన మూలాన సభ్యత కాకపోయినా అలా నిలబడిపోయింది. అయినా దేవకి ఆంటీకి నేను పుట్టింట్లో ఉండిపోతే ఏమిటట నష్టం? నన్ను ఆవిడేమైనా పోషిస్తుందా, సాగుతుందా? మేఘన గొంతుకులో రోషం. అవునే మేఘన, ఎవరైనా అంటారు. పోషిస్తేనే అనాలని రూల్ ఏమైనా ఉందా? పెళ్ళై 6 నెలలు కాలేదు. ఇలా భర్తతో తగువ పెట్టుకుని వచ్చేస్తే అడగరా? ఇలా రోజుల తరబడి పుట్టింట్లో తిష్ట వేస్తే సమర్థిస్తారా? చూసావా అమ్మా, నాన్న కూడా ఎలా అంటున్నారో చూడు. అబ్బా ఉండండి మీరు మరీను. దానికి అత్తవారింట్లో కంఫర్ట్గా లేదట. ఉమ్మడి కుటుంబం, సంతలా జనం, ప్రైవసీ లేదట. వచ్చిపోయే వారికి చాకరీ చేయలేనని, మనం వేరు కాపురం పెడదామని ఇది అల్లుడి దగ్గర వాపోతే నవీన్ దీని బాధను అర్థం చేసుకోపోయి విడి కాపురం లాంటి మాటలు మరోసారి నా దగ్గర ప్రస్తావించవద్దని, నేనిక్కడే అందరితో ఉంటాను, నీ ఇష్టం లేకపోతే పో అంటాడా? అదీగాక మన మేఘన్కి మొదటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు. నన్ను అటువంటి కుటుంబంలోకి ఇవ్వకండంటూ ఏడ్చి మొత్తుకున్నా మీరు విన్నారా? మరో 1 నెల రోజులు ఇది ఇక్కడే ఉంటే అతను చచ్చినట్లు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడండి. స్టాప్ ఇట్ సునీ. ఒక తల్లివై ఉండి కూతురికి ఇలాగేనా నచ్చ చెప్పేది? కూతుర్ని సమర్థిస్తున్నావన్నమాట. నవీన్ అన్నది కరెక్ట్. కుటుంబ విలువలను గౌరవిస్తాడు కాబట్టే అతను విడి కాపురానికి ఒప్పుకోలేదు. దీన్ని బట్టి ఆలోచించు. అతనెంత సంస్కారవంతుడో, తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తాడో. అటువంటి నవీన్ మన మేఘన్ను కూడా ప్రేమగా చూసుకోడా? బంగారం లాంటి అల్లుడు. పెద్ద చదువులు చదువుకున్నాడు. పెద్ద కుటుంబం అని అన్నీ ఆలోచించి పెళ్లి చేస్తే చివరకు నేను చేసింది తప్పంటావా? దాని అత్తగారు మామగారు ఎంత మంచి మనుషులో నాకు తెలుసు. అంతగా అది అత్తామామలు ఉండకూడదని అనుకున్నప్పుడు ఏ అనాథాశ్రమం నుండో ఎవడో ఒకరిని తెచ్చి పెళ్లి చేసుకోవాల్సింది. హాయిగా ఒంటి పెళ్లి రాకాసిలా ఉండేది. చూడమ్మా నాన్న అంటూ ఏడుపు లంకించుకుంది మేఘన. చూడు సుని, నీ కూతురికి ఎలా నచ్చ చెప్తావో నాకు తెలీదు. నేను అత్తవారింటికి వెళ్ళను, భర్తతో కాపురం చేయను. విడాకులకు దరఖాస్తు చేస్తానంటే మాత్రం చీరేస్తాను దాన్ని. కోపంగా లోపలికి వెళ్ళిపోయి దడాలున తలుపు మూసేసుకున్నాడు. దేవకి కరెంట్ బిల్ ఇవ్వకుండానే తిరిగి తన ఇంట్లోనికి వచ్చేసింది. మేఘన ఏదో తాత్కాలికంగా పుట్టింటికి వచ్చిందని మాత్రమే తను భావించింది గాని ఇలా అత్తవారింట్లో ఉండలేక వచ్చేయటం తనకు నచ్చలేదు. అదే తన కూతురైతే అలానే సమర్థించేదా? ఎప్పటికీ సమర్థించదు. అయినా మృదుల స్వభావమే వేరు. కూతురు గుర్తొచ్చేసరికి ఆమె ముఖంలో దరహాస రేఖలు విచ్చుకున్నాయి. మృదుల అత్తవారిది పెద్ద కుటుంబం. అత్తా మామగారితో పాటు మామగారి తల్లి, బావగారు, మరిది, ఆడపడుచు అందరూ ఉంటారు. ఆడపడుచుకు పెళ్ళి అయిపోయి పూణేలో ఉంటుంది. మరిదికి ఇంకా పెళ్లి కాలేదు. తోటికోడలు గైనకాలజిస్ట్గా పనిచేస్తుంది. పెళ్ళి అయి పిల్లలు పుట్టే వరకు మృదుల కూడా జాబ్ చేసింది. తరువాత తనకు తానే మానేసింది. అత్తవారింట్లో పెద్ద ఆరిందలా అన్నీ చూసుకుంటుంది. దాని తోటికోడలు శ్రావ్య పెద్ద డాక్టర్ అయినా ఆమెలో ఏమాత్రం అహం, గర్వం కనబడదు. మృదుల, దాని తోటికోడలు సొంత అక్క చెల్లెల్లా ఉంటారు. హాస్పిటల్ నుండి రాగానే మృదుల శ్రావ్యకి కాఫీ కలిపి మరీ అందిస్తుంది. నేనే ఎందుకు ఇవ్వాలి, నేనే అన్ని పనులు ఎందుకు చేయాలనుకోదు. మృదులను చక్కగా పెంచారు వదినగారు అంటూ వియ్యపురాలు తనతో ఎన్నోసార్లు అన్నప్పుడు తన మనస్సు ఆనందంతో నిండిపోయింది. మృదుల గురించి ఒక్క ఆక్షేపణ లేదు దాని అత్తవారి నుండి. ఆ రోజు సాయంత్రం అవుతుండగా దేవకి మేఘన కోసం కబురు పంపింది. 2 రోజుల క్రితం దేవకి ఆంటీ తన గురించి అన్న మాటలను తన తల్లి ద్వారా విందేమో. అప్పటి నుండి ఆవిడంటే అసహనంగా ఉంది మేఘనకు. పెద్ద ఆదర్శవంతురాలిగా సలహా ఇచ్చింది. మరి ఆమె పిల్లలు దేవకి ఆంటీని ఒంటరిగా ఎందుకు వదిలేశారు? ఊర్లోనే 2 పిల్లలున్నా ఆవిడను ఎందుకు చూడడం లేదు?
ఆదర్శాలు వల్లివేయడం కాదు, ఆచరణలో పెట్టగలగాలనుకుంటూ దేవకి మీద గుర్రుగా ఉంది. పిలిచింది కదా, బాగుండదనుకుంటూ వచ్చింది. మేఘన్ను చూస్తూనే ఆవిడ చిరునవ్వుతో, ఏమ్మా, నాకు సాయం చేయగలవా అంటూ అభిమానంగా అడిగేసరికి ఏమనలేక, చెప్పండి ఆంటీ, తప్పకుండా చేస్తానంది. ఏమీ లేదు మేఘనా, ఈరోజు మా కార్ డ్రైవర్కి అర్జెంట్ పని పడిందట, రాలేనన్నాడు. నేనేమో బయటికి వెళ్ళాలి. ఈ క్యాబ్లు బుక్ చేయటం అవి నాకు తెలియదు. కాస్త క్యాబ్ బుక్ చేసి నీవు కూడా నాతో రాగలవా? తొందరగానే వచ్చేద్దాం అనేసరికి ఏమనలేక వస్తానంది. మేఘన ఇంట్లో చెప్పి వచ్చింది. ఇద్దరూ క్యాబ్లో బయలుదేరారు. మా అమ్మాయి ఇంటికమ్మా, దాన్ని చూసి చాలా రోజులైంది. అదేమో నిన్నటి వరకు బిజీ. దాని ఆడపడుచు కుటుంబం వచ్చి నిన్ననే వెళ్ళిందట. అది ఎప్పుడో గాని రాదు. నేనే వెళుతూ ఉంటాను. ఒక్కతిని వెళ్ళలేకే నిన్ను పిలిచాను. ఈవిడ కూతురింటికి నేనేమిటి, పానకంలో పుడకలాగా అనుకోకుండా ఉండలేకపోయింది. కూతురి అత్తవారిల్లు హడావిడిగా పెళ్లివారిల్లులా ఉంది. వీళ్ళను ఆప్యాయంగా ఆహ్వానించారు. మేఘన్ను మృదులకు మిగతా వారికి పరిచయం చేసింది. మృదుల హడావిడిగా కాఫీ పలహారాలు చేయటం, అందరికీ సర్వ్ చేయటం, అందరినీ పలకరించడం చేస్తుంది. ఈలోగా తోటికోడలు వస్తే ఆవిడకు టిఫిన్ పెట్టింది. థ్యాంక్ యూ చెల్లై అనగానే మృదుల నవ్వింది. కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకున్నారు. మాట్లాడుతూనే అందరి అవసరాలను గమనిస్తూ అటెండ్ అవుతున్న మృదులనే అదే పనిగా చూస్తుంది మేఘన. కాసేపున్నాక బయలుదేరుతున్నప్పుడు మృదుల మేఘనకు బొట్టు పెట్టి కొత్త చీర ఇస్తూ, చీరలు కడతావు కదూ మేఘన, నీకు ఈ చీర బాగా సూట్ అవుతుంది అంటూ, అవును, ఈసారి మీ ఆయన్ని తీసుకుని మా ఇంటికి రావాలి సుమా అంటూ సాగనంపింది. ఈ వీకెండ్లో దేవకి కొడుకు కోడలు వారి 5 ఏళ్ల మనవడు వచ్చారు దేవకి ఇంటికి. ఇల్లంతా సందడే. కొడుకు కోడలు వచ్చారని సునీత కుటుంబాన్ని లంచ్కి ఆహ్వానించింది దేవకి. తరువాత వస్తామండి దేవకి గారు అన్న దేవకి బాగా బలవంతం చేసిన మూలాన వెళ్ళక తప్పలేదు. దేవకి సాయం చేస్తానన్నా కోడల రమ్య వద్దని ఆవిడను విశ్రాంతి తీసుకోమంది. వంటంతా తనే చేసింది. అత్తయ్య అత్తయ్య అంటూ గలగలామని కబుర్లు చెబుతూ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది. అందరూ లంచ్కి కూర్చున్నారు. మా కోడలే వంటంతా చేసిందనేసరికి సునీత ఆమె భర్త రమ్యని చాలా మెచ్చుకున్నారు. పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో సింపుల్గా ఉంటూ ఒక సాధారణమైన గృహిణిగా ఇంటి పనులు చేసుకునే రమ్య పట్ల వారికి ఒకలాంటి ఆత్మీయతా భావం కలిగింది. సునీత భర్త అయితే తన కూతురు కూడా రమ్యలా ఉంటే ఎంత బాగుండునని మనస్సులో పదే పదే అనుకున్నాడు. రమ్య మృదుల వైపే చూస్తూ, మీ వారు రాలేదా అనేసరికి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది. ఆ మధ్య కొన్ని రోజుల క్రితం దేవకి ఆంటీ కూతురింటికి వెళ్ళినప్పటి నుండి మృదుల మనసులో ఏదో తెలియని సంఘర్షణ చోటు చేసుకోవడంతో అస్థిమితంగా ఉంటుంది. భోజనం చేస్తుండగా దేవకి గారి అబ్బాయి మోహన్, అమ్మా, ఇప్పుడు మాతో వచ్చేసి కొన్ని రోజులు ఉండొచ్చు కదా అనేసరికి రమ్య, అసలు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉండటం అత్తయ్య, మీరు ఇల్లు విడిచి రాలేనంటే పోనీ మేమే వచ్చేసి ఇక్కడ ఉండిపోతాం, మా ఆఫీసులకు దూరమైన ఆ కష్టాన్ని భరిస్తాం, ఏమంటారు అత్తయ్య అనేసరికి, నేనే వస్తాను రమ్య, మీకెందుకు అవస్థ, ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి మీ మామగారికి ఇష్టమైన ఈ ఇంటిని తోటని వదల్లేని ఏదో బలహీనతతో రానంటున్నాను తప్పించితే త్వరలోనే తప్పక వస్తానమ్మా. అప్పుడు నన్ను వెళ్ళిపోమన్నా నా మనవడి పెళ్ళి చూడకుండా ఎక్కడికి కదలను, సరేనా అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. అబ్బా, ఆ రోజు దేవకి గారి కూతురింట్లోనూ ఇదే హడావిడి ఆనందం. ఇప్పుడు కొడుకు కోడలతోనూ అంతే ఆనందంగా ఉన్నారు ఆంటీ పిల్లలు ఇక్కడే ఉన్నా ఈవిడ ఒంటరిగా ఉన్నందుకు లేనిపోని వెన్నో ఊహించేసుకుంది తను. కానీ అవి నిజం కాదన్నమాట. అందరూ కాస్తంత దూరంలోనే ఉన్నా మానసికంగా అందరూ ఒకే దగ్గర ఉన్నట్టుగా ఎంత ఆప్యాయతని ప్రేమను పంచుకుంటున్నారు అందరూ అనుకుంటూ ఆశ్చర్యపోతుంది మేఘన. మరో వారం రోజులు గడిచాయి. సునీత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకో అసలు సందడే లేదు. దేవకి సునీత కనిపించేసరికి, ఏమిటి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది, మేఘన కూడా కనబడ్డం లేదే అనేసరికి, ఇంకెక్కడ మేఘన దేవకి గారు, అది అత్తవారింటికి వెళ్ళిపోయింది 4 రోజుల క్రితమే. సునీత ముఖమంతా ఆనందం పులుముకుంది. సునీతను ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు తను. దేవకి తెల్లబోతూ,
అవునా సునీత గారు? వెళ్ళే ముందు ఈ ఆంటీని ఒకసారి కలవచ్చు కదా. మేఘన అత్తవారింటికి వెళుతోందని తెలిసి ఉంటే నేను కూడా కొత్త చీర, పసుపు, కుంకుమలు ఇచ్చి ఉండేదాన్ని కదా. నిజమేనండి. దాని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మంచి రోజు చూసుకొని నేను మీ నాన్న వచ్చి దిగబెడతామని చెప్పినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మంచి రోజు చూసుకుని వచ్చానా? వెళ్ళేటప్పుడు చూసుకోవడానికంటూ తిరిగి మమ్మల్నే ప్రశ్నించింది. వెళ్ళేటప్పుడు చలిమిడి చేసి పెట్టడానికి కూడా టైం ఇవ్వలేదు మాకు. వాళ్ళ నాన్న గబగబా వెళ్ళి స్వీట్ షాప్ నుండి స్వీట్స్ కొనిచ్చారు. అన్నట్లు మా మేఘ మీతో మరీ మరీ చెప్పమంది దేవకి గారు. ఈసారి దాని భర్తతో కలిసి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీతో చాలా మాట్లాడుతానంది. మీకు థ్యాంక్స్ కూడా చెప్పమంది. దాని మాటలు చేతలు మాకే అర్థం కావు, మీకెలా అర్థమవుతాయంటూ నవ్వింది. ఎందుకు అర్థం కావు సునీత? మీకంటే మేఘన్ను నేనే బాగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు కావాలనే నేను డ్రైవర్ను రావద్దని మీ మేఘన్ను తీసుకుని మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను. అక్కడ మేఘనకు జ్ఞానోదయం అవుతుందని ఊహించాను. అలాగే మా అబ్బాయి కోడలు వచ్చినప్పుడు మిమ్మల్ని లంచ్కి పిలవడం కూడా మేఘనకి కుటుంబ వ్యవస్థ విలువల పట్ల ఒక అర్థాన్ని సూచించడానికే. నా ప్రయత్నం వృధా అవ్వలేదు. మేఘన్లో చక్కని పరిణతి ఏర్పడింది. ఈ మాటలన్నీ దేవకి మనసులో అనుకుంది తప్పించితే సునీతికి చెప్పాలనిపించలేదు. సునీత మాటలకు తన సంతోషాన్ని వెళ్ళబుచ్చుతూ, అమ్మాయి కాపురానికి వెళ్ళిపోవటంతో మీ ఇల్లు చిన్నపోయిందన్నమాట. అంతేనండి మరి. బాధలోనే ఆనందం అంటే ఇదే. వస్తాను సునీత గారు అంటూ దేవకి తన ఇంట్లోనికి నడిచింది.